పైల్స్ ఫిషర్ ఫిష్లా అంటే ప్రాక్టాలజీ ప్రాబ్లం ఉండేవాళ్ళు చాలామంది ఒక ప్రశ్న సాధారణంగా అడుగుతూ ఉంటారండి. అందులో చాలా ముఖ్యమైనది ఏంటంటే ఏ ఆహార పదార్థాలు తినాలి, దట్స్ వెరీ ఇంపార్టెంట్. అయితే మామూలుగా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఫైబర్ రిచ్ ఫుడ్స్ తినాలి అని. ఫైబర్ రిచ్ అంటే పీచు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తినాలని అందరికీ తెలుసు. అయితే మామూలుగా మా పేషెంట్స్ వస్తుంటారు కదా, ఏమా నువ్వు ఆకుకూరలు తింటావా అంటే తింటాను సార్. మరి ఎలా తింటావు? రోజు వారానికి 1-2 రోజులు తింటాను సార్ అంటారు. అంటే రోజు ఫుడ్ తీసుకుంటారు, కానీ వారానికి 2 రోజులు మాత్రమే ఆకుకూరలు తీసుకుంటారు. ఫ్రూట్స్ తింటారా అండి అంటే తింటానండి, 2-3 జాంకాయలు తింటుంటానండి ఎప్పుడప్పుడు, వారానికి 1-2 సార్లు. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వాళ్ళు ఫైబర్ తీసుకుంటుంటారు, కానీ ఎంత తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి అనే విషయం మీద వాళ్ళకి ఒక అవగాహన ఉండదు. మన ఇంట్లో అక్క చెల్లి కానీ, లేకపోతే మదర్ కానీ, లేకపోతే లేడీస్ కానీ ఫుడ్ వండుతూ ఉంటారు. అది సాధారణంగా మనకు బాగా నచ్చాలని ఆశించి వండుతూ ఉంటారు. అయితే వాళ్ళకి టేస్ట్ ఒక్కటే ప్రధానం కాదు, ఏమి వండాలి, ఏ కంటెంట్ వండితే ఫలానా వ్యక్తికి బాగుంటుంది, ఆ వ్యక్తికి బాగుంటుంది అనేది తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే అండి, పీచు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ఏంటి, అసలు పీచు అసలు ఎలా ఉపయోగపడుతుంది బాడీకి, ఎంత తీసుకోవాలి, ఇందులో దొరుకుతుంది, వీటి గురించి నేను చెప్తాను. పీచు అనేది పెర్ డే రఫ్గా మనం 25 గ్రాముల నుండి 30 గ్రాములు తీసుకోవాలండి. 25 గ్రామ్స్ టు 30 గ్రామ్స్. సో 25 గ్రామ్స్ పీచు తీసుకోవాలంటే ఎంత ఆహార పదార్థం తీసుకోవాలి? సపోజ్ ఒక జాంకాయ ఉందనుకోండి, జాంకాయలో ఒక 25 గ్రామ్స్ వెయిట్ చేసే జాంకాయ తింటే సరిపోద్దా? కాదు. ఒక జాంకాయలో 5 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది. అంటే 100 గ్రామ్స్ వెయిట్ ఉండే ఒక జాంకాయ గోవాలో 5 గ్రామ్స్ ఉంటుంది. సో దీని గురించి నేను చెప్తాను. అసలు ఈ ఫైబర్ అనేది ఎలా బాడీకి ఉపయోగపడుతుంది? ఫైబర్లో 2 రకాలైన ఫైబర్స్ ఉంటాయి. ఒకటి సాల్యుబుల్ ఫైబర్, 2 ఇన్సాల్యుబుల్ ఫైబర్. సాల్యుబుల్ ఫైబరు మన మలాన్ని, విరోచనాన్ని సాఫ్ట్గా ఉండేటట్టు చేస్తుంది. ఇన్సాల్యుబుల్ ఫైబర్ వాటర్ని గ్రాస్ప్ చేసుకొని ఏంటో స్వెల్ అయ్యి మలం కంటెంట్ అంటే మోషన్ కంటెంట్, విరోచనం తాలూకా వాల్యూమ్ పెంచుతుంది. సో ఈ రెండు కూడా మోషన్ ఫ్రీగా అయ్యేటట్టు చేస్తుంది. ఎప్పుడైతే మోషన్ ఫ్రీగా అయిందో సాధారణంగా యానస్ దగ్గర ఆ ప్రెషర్ తగ్గి ఎనీ పెరియానల్ డిసీజ్ తగ్గే అవకాశం చాలా పెరుగుతుంది అనమాట. అంటే ఆ ప్రాబ్లమ్స్ నుండి బయటపడటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇప్పుడు సర్జరీ అయిన తర్వాత కొంతమంది సర్జరీ అయిన తర్వాత కూడా ఏం తినాలి అని అడుగుతారు. సో ఎందుకు తినాలంటే ఫైబర్ ఇది కారణం. సో మోషన్ని ఫ్రీగా అయ్యేటట్టు చేయటంలో ఫైబర్ చాలా ఉపయోగపడుతుంది. అయితే ఎంత తినాలి, దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇంతకుముందు చెప్పినట్టు పెర్ డే 25 నుండి 30 గ్రాములు ఫైబర్ తినాలి. ఫైబర్ మనకి ఎక్కడ దొరుకుతుంది? సాధారణంగా మనం తినే ఫుడ్లో ఆకుకూరల్లో బాగా దొరుకుతుంది, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. నెక్స్ట్ ఫ్రూట్స్లో దొరుకుతుంది, సెకండ్ థింగ్. థర్డ్ సీడ్స్, ఫోర్త్ స్టాపిల్స్. సో ఏ ఆకుకూరలో ఫైబర్ ఉంటుంది? అన్ని ఆకుకూరల్లో ఉంటుందండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఆకుకూరలో ఉంటుంది. మీకు నచ్చిన ఆకుకూర తినండి. అయితే ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటే ఆకుకూరలు ఏంటంటే డ్రమ్ స్టిక్ లీవ్స్ అంటే మెరింగా అంటాం, మెరింగో లీవ్స్. డ్రమ్ స్టిక్ లీవ్స్లో 7 గ్రామ్స్ అంటే 100 గ్రామ్స్ ఆకు తీసుకుంటే 7 గ్రామ్స్ మనకి ఫైబర్ ఉంటుంది. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ తోటకూర 6 గ్రామ్స్ ఉంటుందండి. నెక్స్ట్ స్పినాచ్, కామన్గా వాడేది పాలకూర 2 గ్రామ్స్ ఉంటుంది. మెంతికూరలో కూడా ఇంచుమించు 3 గ్రామ్స్ దాకా ఉంటుంది. సో అన్ని ఆకుకూరల్లోనే ఫైబర్ ఉంటుంది. నేను చెప్పిన వాటిలో కొంచెం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ఫ్రూట్స్, ఏ ఫ్రూట్స్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది? అయితే కామన్గా మనకి దొరికే ఫ్రూట్స్ తీసుకుంటే మొట్టమొదటి జామకాయ గోవా, దాంట్లో 5 గ్రామ్స్ ఉంటుందండి. చాలా రిచ్ ఫైబర్ కంటెంట్ ఉండే ఫ్రూట్ అది. అంటే ఇప్పుడు మనకి ఎవ్రీ సీజన్లో దొరికే ఫ్రూట్ అది. సో ఒక ఫ్రూట్ ఆఫ్ జామకాయలో 5 గ్రాముల ఫైబర్ ఉంటుంది. సో 25 గ్రామ్స్ ఉండాలంటే మినిమం 5 జామకాయలు తినాలి పెర్ డే, గుర్తుంచుకోండి. నెక్స్ట్ బనానా 2 గ్రామ్స్ దొరుకుతుంది. నెక్స్ట్ పోమోగ్రానేట్, కామన్గా పోమోగ్రానేట్లో కూడా 7 గ్రామ్స్ ఉంటుందండి, బాగుంటుంది. నెక్స్ట్ పపయ ఇంచుమించు 3 to 4 గ్రామ్స్ ఉంటుంది. సో ఫ్రూట్స్ అన్నిట్లో ఉంటుంది. బట్ జాంకాయ, పోమోగ్రానేట్, సపోటాలో కూడా 6 గ్రామ్స్ దాకా ఉంటుందండి. సో ఈ ఫ్రూట్స్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ దగ్గరకు వచ్చేసరికి అండి సీడ్స్లో కూడా కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. అందులో బాగా మనం కామన్గా చియా సీడ్స్ అని బాగా వింటూ ఉంటాం. చియా సీడ్స్లో ఇంచుమించు 12 గ్రామ్స్ ఫైబర్ ఉంటుందండి. నెక్స్ట్
అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్ అంటారు. ఫ్లాక్స్ సీడ్స్లో చాలా ఎక్కువ ఫైబర్, అంటే 100 గ్రామ్స్ ఫ్లాక్స్ సీడ్లో 27 గ్రామ్స్ ఫైబర్ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. ఆల్మండ్స్లో 12 గ్రామ్స్ ఉంటుంది. సో మనం 100 గ్రాములు డైరెక్ట్గా సీడ్స్ తీసుకొని తినలేం కాబట్టి మన ఫుడ్లో కొన్ని సీడ్స్ ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ స్టాపిల్స్ అంటే మనం రెగ్యులర్గా తీసుకునే అన్నము, పప్పులు కావచ్చు. చాలామంది మనం వైట్ రైస్ తింటాం. వైట్ రైస్లో అసలు ఫైబర్ ఉంటుందా? మనం తినే వైట్ రైస్ రిఫైన్డ్ వైట్ రైస్ అండి. రిఫైన్డ్ వైట్ రైస్లో 0 ఫైబర్ సాధారణంగా ఉండదు, అంతా తీసేసి ఉంటారు. కానీ బ్రౌన్ రైస్లో ఉంటుంది. బ్రౌన్ రైస్లో 3.5 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ఉంటుందండి. నెక్స్ట్ వీటిలో బాగుంటుంది. వీటిలో ఇంచుమించు 12 గ్రామ్స్ దాకా ఫైబర్ ఉంటుంది. తృణధాన్యాలు అంటే రాగులు, బాజ్రా, జోవర్, వీటిల్లో కూడా కొంత ఫైబర్ ఉంటుంది. సో ఫైబర్ రిచ్గా ఉండే 4 చెప్పాను. ఒకటి ఆకుకూరలు, ఫ్రూట్స్, సీడ్స్, స్టాపిల్స్. అయితే చికెన్లో ఫైబర్ ఉంటుందా? చికెన్ కానీ, చేపలు కానీ, గుడ్లు, వీటిలో ఫైబర్ ఉండదు. అయితే చేయాల్సింది ఏంటంటే ఒకే కంటెంట్, సపోజ్ ఫ్రూట్స్ ఒక్కటే దాని మీదే 25 గ్రామ్స్ మన బాడీకి రావాలంటే కష్టం. లేదంటే ఒక్క వెజిటబుల్సే, ఎందుకంటే ఇప్పుడు మరింగా లీవ్స్లో 7 గ్రామ్స్ ఉంటుంది ఫైన్ అలాగే 25 గ్రామ్స్ రావాలంటే ఇంచుమించుగా 100 గ్రామ్స్లో అది ఇంచుమించుగా 428, అంటే 400 గ్రాములు మొరింగా లీవ్స్ తినాలి. ఇది కొంచెం కష్టమైన వ్యవహారం. సో ఏం చేయాలంటే ఫుడ్లో అన్ని కాంబినేషన్ ఉండేటట్టు చూసుకోవాలి. అంటే ఫ్రూట్స్ ఉండేటట్టు, ఆకుకూరలు ఉండేటట్టు, సీడ్స్ ఉండేటట్టు చూసుకుంటే మనకి పెర్ డే 25 గ్రామ్స్ నుండి 30 గ్రామ్స్ మీట్ అవుతుంది. సో ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోండి. కాన్స్టిపేషన్కు దూరంగా ఉండండి. ఫైల్స్, ఫిషర్ల బెడద నుండి తప్పించుకోండి.